నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం ఏదైతే జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ఆ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణి నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ప్రజలకు సమస్యలు ఉన్నా సరే, వాళ్ళు ఏదన్నా ఆ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా సరే, ప్రజావాణిలో వాళ్ళ ఆ అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ ద్వారా మేము సమస్యలు తీరుస్తాం, మేము అధికారులను ఆదేశిస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం పెట్టడం జరిగింది. కానీ చాలామంది సమస్యలు చెప్పుకోనికి వచ్చినా కొంతవరకు జరిగినా చాలా వరకు జరగట్లేదని ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ కొంతమంది వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిస్తుంది. అన్న, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటిది? అది కామారెడ్డి డిస్టిక్ అండి, నిజాం సాగర్ మండల్, అచ్చంపేట గ్రామం. ఈయన మా ఫాదరు 2022లో రిటైర్డ్ అయ్యారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ చేసి ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటివి సగం వరకు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ ఆఫీస్లో అడిగినాను కూడా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు. ఇక్కడ వచ్చి అడిగాము ఒకసారి, అడిగితే దాని తాలూకు ప్రింట్అవుట్స్ ఏమన్నా ఉంటే తీసుకొని రమ్మన్నారు. పెండింగ్ డీటెయిల్స్ తీసుకొని వచ్చాము. ఇప్పుడేమో సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళి అడగండి అని అంటున్నారు. ఈ సమస్య ఎప్పటివరకు పరిష్కారం అవుతుంది అనేది చెప్పట్లేము. ఇప్పుడు ప్రజావానికి మీరు ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పటికీ థర్డ్ టైం ఇది రావడం. ఎట్లుంది, లోపల స్పందిస్తున్నా లేక ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? ఆఫీసర్లు బాగానే స్పందిస్తున్నారు, కానీ ప్రాబ్లమే సాల్వ్ అవ్వట్లేదు. అవుతుంది అని చెప్తున్నారు. అది ఎప్పటివరకు అవుతుంది అనేది ఒక కొలికి రావట్లేదు విషయం. అంటే ఒకవైపు చాలా మందికి పెండింగ్ బిల్స్ అట్లానే ఉండిపోయినాయి. ఇటు రిటైర్ ఉద్యోగులకు కావచ్చు, సర్పంచ్లకు కావచ్చు, అన్ని పెండింగ్ బిల్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధమైన ఆన్సర్ ఇస్తుంది ఈ పెండింగ్ బిల్స్ గురించి? మరి అవుతుంది అని చెప్తున్నారు, కానీ ఎప్పటివరకు అవుతుంది అనేది చెప్పట్లేదు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటున్నారు, అదే చెప్తున్నారు. ప్రతిసారి రీజన్ అదే చెప్తున్నారు వాళ్ళు. ఏంటి ఇట్లుంది? మరి సంవత్సరం అవుతుంది, 3 years అవుతుంది మా ఫాదర్ రిటైర్డ్ అయ్యి కూడా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సంవత్సరం వచ్చింది. అవునవును. మార్పు ఎట్లుంది? మార్పు అంటే ఏముంది, పెద్ద మార్పు ఏమి అనిపించట్లేదు. ఆ పాత రీజన్స్ చెప్తున్నారు. గవర్నమెంట్ దగ్గర రెవల్యూషన్ తీసుకొచ్చినాం మేము అని చెప్పేసి అంటున్నారు కదా. మరి కొత్తగా 6 గ్యారెంటీలు కావచ్చు, హామీలు కావచ్చు. రివల్యూషన్ అంటే ప్రతి దాంట్లో వస్తే బాగుంటుంది, కానీ రివల్యూషన్ అనేది ఎక్కడ వచ్చిందో తెలియట్లేదు. మరి వీళ్ళకైతే మరి న్యాయం అయితే జరగలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికి న్యాయం జరిగిందని ప్రజా విజయోత్సవాలు జరుపుతున్నారు కదా. మరి విజయోత్సవాలు జరపవచ్చు, జరపడానికి ఏముంది, కానీ తెలియాలి కదా. ప్రతి ఒక్కరిని గ్రౌండ్ లెవెల్ నుండి అందరికి న్యాయం జరగాలి కదా. వీళ్ళైతే ఎంప్లాయీస్, మరి వీళ్ళకి ఇది తప్పితే ఇంకో దారి లేదు. ఏం పేరే? రాజశేఖర్ గౌడ్. ఏంటి ఏం సమస్య? మేము వచ్చినావు ప్రజావానికి? ఈ 7 times. 7 times వచ్చినావా? 7 times అంటే మొత్తం టోటల్గా 7 times. మాది కుక్కటపల్లి ఏరియా. అక్కడ 2 times 3 times అక్కడ ఇచ్చిన, దీనికి ఇక్కడ రావడం 2 times. ఏది ప్రజాపాలన దరఖాస్తు? అండ్ దేని గురించి 200 యూనిట్లు కరెంటు గురించి ప్లస్ గ్యాస్ గురించి. ఇది ఇప్పటి వరకు 7 times తిరుగుతున్నాయి, ఇంతవరకు కాలేదు. మళ్ళీ ఇక్కడ ముసాపేట అక్కడ జోనల్ ఆఫీస్కి వెళ్ళినా, అక్కడ కూడా కాలేదు. ఎల్లంబండ, మాది కుక్కటపల్లి ఎల్లంబండ ఏరియా వస్తుంది, అక్కడికి వెళ్ళినా అక్కడ కాలేదు. ప్లస్ ఇక్కడ కూడా కాలేదు. అసలు ఇది ఎందుకు ఇచ్చినట్టు వీళ్ళు? ప్రజాపాలన మీకు ఏమైనా సమస్యలు ఉంటే సమస్య ఏది మరి ఎప్పుడైతుంది? 1 year అవుతుంది, ఎప్పుడైతుంది? అన్ని మరి ఎప్పుడైతుంది ఇది? విజయోత్సవాలు చేసుకుంటుంది కదా, నువ్వేమి ఇవ్వలేమంటున్నావు? చూడండి, టైంకి ఇస్తారుగా వీళ్ళు ఇక్కడ. ఇప్పుడు 1 year బ్యాక్ ఇచ్చింది, డిసెంబర్ జనవరిలో కదా ఇచ్చింది, స్లిప్ ఇచ్చింది. మరి ఎందుకు అయితే లేదు? ఎవరి దగ్గర ప్రాబ్లం ఉంది? ప్రభుత్వం దగ్గరనా లేకపోతే ఎవరి దగ్గరనా? పెద్ద పిచ్చగుళ్ళ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే అయిపోయింది. ఇప్పుడు గంత మాట ఏంది? ముఖ్యమంత్రి పిచ్చగుండ్లు అన్నప్పుడు వీడు పిచ్చగుండే కదా. మరి తప్పేది కాదు కదా, నేను తప్పేం మాట్లాడలే కదా. అధికారం ఉన్న అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్నే పిచ్చగుండు అన్నప్పుడు మరి ఈయన పిచ్చగుండే కదా, ఈయన కూడా. మరి కానప్పుడు ఏంటిది? ఇప్పుడు సంవత్సరం అవుతుంది. 9వ తారీఖు సీఎం ప్రమాణ స్వీకారం అయిపోయి అధికారంలోకి వచ్చి 1 year అయింది. పూర్తిగా 6 గ్యారెంటీలు అమలైనయా? ఎందుకు ప్రజా విజయోత్సవాలు జరుపుతుంటే ఏం చెప్తారు? ఒక్కటైంది, ఏది బస్ అయింది, అది కూడా పూర్తి కాలేదు. పూర్తిగా మొత్తం బస్సులు మొత్తం లేడీసే ఉంటారు, సీట్లు మొత్తం వాళ్ళే ఆక్రమిస్తారు. టికెట్లు కొనుక్కొని మేము బస్సులు టికెట్లు తీసుకొని నిలబడవుతుంది బస్సులలో. ఎందుకు ఆడ పెట్టి ఎవరికి తప్పింది? ఓ 50 ఏళ్ళ పైన పెడితే బెస్ట్. ఎవరికైనా వృద్ధులకు కానీ, లేడీస్ కానీ, జెంట్స్ కానీ 50 ఏళ్ళ పైన పెడితే బెస్ట్, పని చేస్తుంది అందరికి. ఏది ఎంత లాస్లో ఉన్నది ఆర్టీసీ? వాళ్ళు లాభంలో ఉందని చెప్తాడు. అది వాడు అట్లనే చెప్తాడు, అంత డేఢ మేళగా అర్థం కాదు. తప్ప 100% తప్పది. అంటే చదువు రాను చెప్పాలి. అది ఎట్లుంది మరి ప్రజాప్రభుత్వం? ఎట్లుంది? 100% వేస్ట్ 100%. 6 గ్యారెంటీలు అందలేదు, ఏది అందలే, ఒక్కటి కూడా అందలే. 6 గ్యారెంటీ కాదు, ఒకటి కూడా అందలేదు. మరి పక్క రాష్ట్రాలు మొన్నటిదాకా మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయినాయి. మహారాష్ట్రలో ఏమీ కచ్చిండి? అక్కడ తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలైనాయి. మహారాష్ట్రలో ఏమీ కచ్చిండి? ఎక్కడి నుంచి వచ్చారక్క? మేము కృష్ణానగర్ నుంచి వచ్చాం బాబు. ఏంటి సమస్య? ఏంటి
డబుల్ బెడ్రూమ్ కోసం పోరాడుతున్నాం. పెడుతూనే ఉన్న అప్లికేషన్లు పెడుతున్నాం కానీ మా కోసం ఎవ్వరు అసలు పట్టించుకోవట్లేదు. మేము చిన్న చిన్న ఇంట్లో ఉన్నాము. ఉన్న వాళ్ళకి ఇల్లులు వస్తున్నాయి. మా పరిస్థితి ఏంటి? ఒక్కసారి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మా వైపు దయ చూసి మాకు ఇల్లులు ఇస్తే ఆయనకి రుణపడి జీవితాంతం ఉంటే ఆయనకి మొన్న ఎలక్షన్లో ఎన్ని రోజులు తిరిగామా మనం? వారం 10 రోజులు కాళ్ళు కాంగ్రెస్ గెలవాలని తిరిగామయ్యా. ఒక్కటి కూడా మాకు కరెంట్ వస్తుంది, కరెంట్ వస్తుంది, గ్యాస్ది కూడా వస్తుందన్న. ఇల్లులు మా కోసం కొంచెం ఇప్పిస్తే ఆ అన్నకి రుణపడి ఉంటాం, రేవంత్ రెడ్డి అన్నకి. మీరే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలవాలని తిరిగి మరి మీకు 6 గ్యారెంట్లు అందలేమంటున్నావు ఎట్లా? ఇంకా అది ఏం చేస్తామన్నా గవర్నమెంట్ ఇది దయ లేదు మా పైన. ఇప్పుడైనా చూపిస్తారని మా పైన నమ్ముతున్నాం. 5 సార్లు పెట్టాం ఇప్పుడు ప్రథమానికి 5 సార్లు వచ్చాం ఇప్పటికి. కానీ ఇస్తున్నాం కానీ ఇచ్చుకుంటున్నారు కానీ పక్కన పెడేస్తున్నారు కదా. ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, అవి పక్కన పెడేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 5వ వచ్చాం మేము. కానీ ఎన్నిసార్లు రాలేదు, ఒక ఫోన్ నెంబర్ రాలేదు. ఈసారి అయినా పట్టించుకొని మా వైపు దయచూసి మా ఇంటికి వచ్చి మేమున్న పరిస్థితి చూసి మేము ఎంత ఇంట్లో ఉన్నాం, మా పిల్లలతో ఎంత ఇబ్బంది పడుతున్నాము. 20 సంవత్సరాలు అయింది మేము ఇక్కడికి వచ్చి. ఆ రేవంత్ రెడ్డి అన్న మాకు దయ చూపిస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈసారి ఆ దేవుడే ఉన్నాడని నమ్ముతున్నాం. రేవంత్ రెడ్డి అన్నే మాకు దయ చూపించాలి. ఈసారైనా రావాలని కోరుకుంటున్నాం అన్న. వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా తెలంగాణలో 6 గ్యారెంట్లు కావచ్చు, మీకు ఇచ్చిన హామీలు అన్నీ అమలైనాయి అంటున్నాను. నిజంగా అమలైనాయి కాలేవా? అంటే గ్యాస్ అవ్వలేదు, కరెంట్ తవ్వింది. ఇప్పుడు ఇల్లు పెట్టుకున్నాం 2018 కాడి నుంచే పెడుతున్నాం. కానీ ఇప్పుడు 5 సార్లు వచ్చాం ఇక్కడికి. వచ్చినా మనకి ఏవి మెసేజ్ వస్తుంది అని అంటున్నారు. ఏ మెసేజ్ కాదే ఏం కాదే రావట్లేదు. కానీ మాకు వస్తుందని కోరిక అనుకుంటున్నాం. కానీ విడో పెన్షన్ పెట్టి 3 years అయిపోయింది. ఇప్పటి వరకు ఎంక్వైరీ అవ్వలేదు, రాలేదు. మళ్ళా ఇప్పుడు ఇస్తే మళ్ళా కొత్త అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాము. అక్కడ బాలనగర్ మండల్ ఆఫీస్కి వెళ్తే అతను ఏమంటాడు, సీఎం ఆఫీస్కి వెళ్ళు, హైదరాబాద్ వెళ్ళు, అక్కడ ఇక్కడ తిప్పుతూనే ఉంటారు, ఏది రాదు. ఇప్పుడు ఇగో స్టార్ట్ అవుతుంది. వీళ్ళంటూ వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, రండి రండి తిరగండి 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 అంటారు. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం, కేసీఆర్ లేదు, ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము అన్న మాట అన్నారు. కానీ ఇక్కడ 5 సార్లు పెట్టినా సరే అవి పక్కన పడిసేస్తున్నారు. ఇది ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చాక 5 సార్లు పెట్టాం. కానీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామమ్మా, మీకేం లేదు, పర్లేదు, భయం పడొద్దు అలాగని అంటున్నారు. అది ఎంత నిజమా ఎంత అబద్ధమా అనేది తెలియట్లేదు. డబుల్ బెడ్రూమ్ కు బిడ్డ కిరాయికున్నాము, కూల కొడతాడంట సారు. రేవంత్ సారా? మేము రెంట్కున్న ఆయన ఏడుండాలి. నేను నా మగడు ముసలాయన. నేను ఒక పిల్ల పుట్టినప్పుడే ఓళ్ళు వేసుకొని నడుపుకున్నా ఐశ్వర్య. మళ్ళా ఎట్లా మా బతుకు వస్తున్నది 2000. 4000 ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. అత్తే ఇయ్యలే కొడుక छोटे बच्चे है 2 बच्चे है లేదు. మా ఆయన చనిపోయిండు, 2 పిల్లలు ఉన్నారు. నేను చదివించుకోవాలి, అద్దె కట్టుకోవాలి. ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి. మరి మాట్లాంటోళ్ళు ఎక్కడ వెళ్ళాలి? ఇందిరా మిల్లు ఇస్తా అంటుండే, ఇప్పటిదాకా ఏది లేదు కదండి. అప్లికేషన్ పెట్టాము. లోపల ఏమంటారు, వారం 15 రోజులలో చెక్కింగ్ వస్తారన్నారు. మీ సమస్య ఏంటి? నాకు పింఛని రాలే, రేషన్ కార్డు లేదు, ఒంటరి మహిళను ఎవరు చూస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే అది ఒకటి వస్తుంది, మాకు ఫ్రీ వస్తుంది కరెంటు బిల్లు. ఆ కరెంటు బిల్లు మేము బస్సుకు తిరుగుతాం, ఫ్రీ బస్సు వచ్చినా మేము తిరిగాము, ఇంట్లోనే ఉంటాం. కానీ మాకు ఏమవుతుంది అంటే అది ఒకటి వస్తుంది, మాది కరెంటు బిల్లు ఒకటి వస్తుంది. ఇది ఆధార్ కార్డు, ఇదేంది గ్యాస్ ఒకటి ఈ నెల పడలేదు, రాదు. యాయలేవు 2500 లేవు, లేదు లేదు యాయలేవు. ఎవరు చెప్పిండ్రు? ఏం లేదు, అది బస్సు, గ్యాస్, కరెంటు బిల్లు 3 వస్తున్నాయి చూడండి. ఏంది ఉన్నదేం చెప్పుకుంటాము. అది రాలేదు. మా ఆయనకు 400 పెన్షన్ అన్నాడు, అది కూడా రాలేదు. 400 పెన్షన్ అన్నాడు, అది కూడా రాలేదు.
ఏమి ఇచ్చినాడు 6 గ్యారెంటీలు మళ్ళీ మరి విజయోత్సవాలు జరుపుతున్నారు, పండుగలు జరుపుతున్నారు కదా, ఇచ్చినని. మేము పండుగలు జరుపుతామండి. మేము ఆడవాళ్ళం. ప్రభుత్వం రేవంత్ రెడ్డి జరుపుతున్నారు పండుగలు. రేవంత్ రెడ్డి జరుపుతా అంటే మేమేం చేస్తాం చెప్పు? మేము బీదోళ్ళం ఎక్కడ పోతాము? ఈడికి వచ్చాకే ఆటోకి రైలు పెట్టుకొని ఏదో అప్పులు చప్పులు చేసుకుని ఫ్రీ బస్సు ఇంకా ఆ బస్సు ఎక్కి మేము వచ్చి ఆ బస్సు ఎక్కలేదు మేము. ఎందుకు ఆ జనాల్లో ఆడ కొట్టుకోవాలి ముసలోళ్ళమైన మా చేత కాదు ఎక్కడ బస్సులు అయితే కొట్టుకుంటలేరా? మస్తు కొట్టుకుంటుండ్రు. ఇంకా వాళ్ళని కొట్టుకొని తిట్టుకొని ఆడొస్తాం మరి. అంతే మళ్ళీ ఏమో మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి. కిరాయిలు కట్టి 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 అది ఎప్పుడు వస్తుందో ఏమో కదా. ఏంటి సమస్య ఏంటిది, ఎందుకు వచ్చిన వీడికి? నేను పింఛన్ కోసం వచ్చిన, ఇల్లు లేదు నాకు, పింఛన్ లేదు, 2 పిల్లల్ని పెట్టుకొని బతుకుతున్నా. నాకు ఇల్లు వాడి కోసం ఎంక్వైరీకి అంటే మాకు కిరాయి ఇల్లు, మేము ఒక్క చోట ఉంటామా? 2-3 సార్లు వచ్చిపోయినాము. చెప్తున్నారు ఎంక్వైరీ కోసం అంటారు. ఎంక్వైరీకి వస్తే మేము ఉంటామా సార్? కిరాయి ఇండ్లు సార్, పని చేసుకోవద్దా? వాళ్ళు ఎప్పుడు వస్తారని మాకు ఏం తెలుస్తుంది? మేము కిరాయి పని పోయినప్పుడు వాళ్ళు వచ్చిపోయినారంట కానీ మాకు తెలియదు. ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు ఎంక్వైరీ కోసం, ఇప్పుడు మీరు లేకపోతే అసలుకే రాదు అంటాడు. వాళ్ళు అసలుకే రాకుంటే ఎట్లా సార్? మరి ఇప్పుడు అది చెప్పలేవా, నేను పనికోతాను, నేను వాళ్ళు వచ్చినప్పుడు నేను ఉంటాను అంటే ఏమంటున్నారు? చెప్తే కూడా మేము వచ్చినప్పుడు ఆడ కనవాడాలా మాకి అంటాడు. వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్తారు, ఈ రోజు మాకు ఎట్లా తెలుస్తుంది సార్ వాళ్ళు ఎప్పుడు వస్తారు? అది చెప్తారు, ఈ రోజు వస్తున్నాం మేము అట్లా మెసేజ్ ఏమైనా ఇస్తారు. వాళ్ళు ఏం తెలియదు మాకు, మెసేజ్ చదవడానికి మాకు చదువు రాదు సార్, మాకేం తెలుస్తుంది? ఏం చెప్తలేరు వాళ్ళు. ఇల్లు గురించి ఇల్లు గతి లేదు, పింఛన్ గతి లేదు, ఏం లేదు. పిల్లల్ని గవర్నమెంట్ ఇస్తా అంటుండు సార్, అందుకే మళ్ళా ఆడుకొని పోతున్నాము. ఏం జవాబు ఇస్తలేరు వాళ్ళు. మరి ఎట్లుంది సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి, ఎట్లుంది? ఏమో సార్, ఇప్పుడు ఆఖరి నెల అంటున్నాడు. ఇప్పుడు చూడాలి ఇక ఏమి ఇస్తాడో, ఎవరిని రోడ్డు మీద పడేస్తాడో తెలియదు. ఆయన నమ్మకం పెట్టుకొని ఆయన దైవాల బతుకుతామని ఆ నమ్మకం పెట్టుకున్నా, లేకపోతే పిల్లల్ని తీసుకొని ఎక్కడ చావాలనో అర్థమైతలేదు నాకు. 2 పిల్లల్ని తీసుకొని ఎక్కడ పోవాలనో అర్థమైతలేదు నాకు. ఎవరు లేరు మాకు. ముద్రడు కూర్చుండు రూపాయి లేదు కొడుక, రూపాయి కూడా ఇస్తలేదు మాకు. మా ఇద్దరికి పింఛనే లేదు. పింఛన్ గురించి వచ్చిన ఒక 2 రూమ్లు ఉన్నాయి, అలా అడక తిందామన్నా తేనిక చేతనైతే బాధలు ఇన్న బండి ఎక్కినాక చేస్తా అని వరకు చేస్తాడు. ఏం చేస్తాడు? ఓట్ల దాకా వేయించుకున్నాడు, గెలిచేదాకా గెలిపించుకున్నాడు. 10 ఇస్తా అని 4,000 అన్నాడు, గాత అన్నాడు. ఒక బస్సు ఒక్కడు పెట్టిండు ఎవరికి, ఆడకి ఒకసారి కూడా మన ఊరికి. ఏం చేయాలి నాకు బస్సు? నా తిండికి కాలేడు ముసలోనే చెప్పుకోడు కదా. మేము 40 సంవత్సరాలు బంజారాస్లో ఉంటాం, మేము రెంట్కి ఉంటాము. మాకు ఏం అవసరం లేదు. మాకు మేము 5,000 ఇంటికి రాయి కడుతున్నాము. మా ఆయనకు 3 ఆపరేషన్లు అయినాయి. ఆయన ఎక్కువ బరువు పని చేయలేడు. నా అవసరం పింఛన్ లేదు, మాకేం లేదు. మాకు ఆధారం మాకు కనీసం డబుల్ బెడ్రూమ్ వచ్చినా చాలు, మాకు ఇంద్రమల్లి ఇచ్చినా చాలు. మాకు ఇప్పుడు 3వ మేము వచ్చింది, 3వ ఇచ్చినాం మేము. ఫోన్ చేస్తా అని చెప్తారు, మెసేజ్ వస్తా అని చెప్తారు వాళ్ళకి. అంతే 3 సార్లు అంత ఉంది సార్. మాకు ఎక్కడ ఏం పని కాలేదు. మీరేమో లోపల అప్లికేషన్ ఇచ్చినాం, తీరుతలేదు. మాకు ఇప్పుడన్నా మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా చాలు. మాకు అదొకటి, దాని తప్పించి ఇంకేం లేదు మాకు. ఏం సార్? మాకైతే ఏం రాలేదు సార్. మాకేం అందుబాటు మాకేం లేదు ఇంకెంతవరకు. గవర్నమెంట్ తరఫున అయితే మాకేం రాలేదు ఇంతవరకు. మళ్ళీ ఇప్పుడన్నా చేస్తారా మళ్ళీ రేవంత్ సార్, మళ్ళీ ఏం చేస్తారో చూడాలా సార్. అదే మాకు, ఎందుకంటే గరీబోళ్ళ ఉన్నోళ్ళకి వచ్చినాయి. మాకు ఇల్లు చాలా మందికి సొంతం ఇళ్ళకి వస్తే లేని వాళ్ళకి ఎక్కడ వాళ్ళ సార్. నేను ఇళ్ళలో పనిచేస్తాను. మా ఆయనకు రోజుకి 250 రూపాయలు వస్తాయి. అలా స్క్రాప్ కల్లా పనిచేస్తాడు. నాకు 1700 వస్తాయి ఇళ్ళలో పనిచేస్తాయి. మాకు ఎవరు లేరు ఇంకా ముందు. మాకు అదాన్ని ఇస్తేనన్నా బాగుండు అని చూస్తున్నాం మేము. శాంక్షన్ అయింది మాకు, కానీ శాంక్షన్ అయినాక మాకు పేరు వచ్చింది. ఇచ్చి ఇప్పుడు చూడాలి ఏం చేస్తారో సార్, చూడాలి కదా. మాకు ఇస్తే మాకు మంచిగా ఉంటాయి కదా. ఇంద్రమల్లి అని సార్ ఇల్లు లేకపోయినా సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా చాలు, మాకు మేము వెళ్ళిపోతాము. ఏంటిది సమస్య? ఇక్కడ వస్తే అన్ని తిప్పితే ఎక్కడ పోయినా కాదు అంటారు. మళ్ళీ ఇక్కడ కూడా కాలేదు. సమస్య గ్యాస్ది, కరెంట్ బిల్ది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, దాన్ని పెట్టినాము కానీ వస్తలేదు. ఏమంటారు మరి గ్యాస్ కరెంట్ బిల్ గురించి అడిగితే? ఏమంటారు, మేము ఇక్కడ అక్కడ కాదు, మీ ఇంటికే వస్తారు
అది వస్తారు ఇది వస్తారు అంటారు మళ్ళీ ఇంట్లో మేము ఎక్కడెక్కడ ఇది చేసినా కూడా అయితే లేదు అది. ఎట్లుంది మరి ప్రజాపాలన ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పాలన? ప్రజాపాలన అంటే ప్రజాపాలన కాదు ఇది, దయ్యాల పాలన ఇది. ఆ? పెద్ద మాట అంటే ఏంటి మరి? ఎంత మాట అంటే 10 మంది కూర్చోరు కానీ ఎలా కొట్టేస్తున్నారు, ఎంత ఏం తీసుకుంటారో చేస్తున్నారు వాళ్ళు ఏడా లోపట్ల? లోపల. ఆ. ఏంట్రా ఇక్కడ కాదు మేము ఇంటికి వస్తాం పో అంటే ఏమాట అది మళ్ళీ. 6 హామీలు అన్నారు సార్, ఏడున్నాయి ఇంకా ఏది లేదు. పింఛన్ అన్నావు, పింఛన్ పెంచలేవు. గ్యాస్ లేదు, జీరో బిల్ లేదు, ఇల్లు లేదు. నాకు భర్త లేడు, ఎట్లా నా పరిస్థితి ఏంది, బతికేంది, ఏది చేస్తావు? ఆ బస్సు ఒకటే పీకిలాట పెట్టినావు సార్, అది ఏం పనికిరాదు. ఏదైతే లేదు సార్, అసలు మేము నమ్మి వేసిన మూట అయితే ఇట్లా మోసం చేసిన తప్పు కదా. కేసీఆర్ 4000 ఇదేమో పింఛను, చెప్పలేం కదా. ఏదైతే లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చినా అన్నాడు. 6 గ్యారెంటీలు ఇస్తాను ఎందుకు మాట ఇచ్చినావు సారు? నీకు కాకపోతే ఇయ్యాలేడు ఇంకా? ఇయ్యలేడు, శాత కాకపోతే వదిలేసేయండి, అల్లేముంది. మాకైతే కేసీఆర్ మంచిగా ఉండి అనిపిస్తుంది. మరి 6 గ్యారెంటీలు ఇచ్చినా అని ఏది లేదు, ఏది ఖాళీ ఒక బస్సు పెట్టిండు, ఏడబెట్టిండు, ఏది పెట్టలేదు. బస్ ఎట్లు మరి వస్తా? బస్సు ఏంది అసలు నిలవడానికి కూడా స్థలం లేదు. బస్సులో పోవాలంటే ఆస్తి వస్తుంది మాకు. బస్ కిరాయి తప్పించినా అని చెప్తున్నారు. బస్సు కిరాయి తప్పించిన కరెక్ట్, కానీ సీట్ కూడా లేదు, నిలవడానికి స్థలం లేదు. అట్లా ఫుల్ పోతున్నాయి బస్సు. టికెట్ తీసుకున్నప్పుడు నేను టికెట్ తీసుకున్నప్పుడు మంచిగా ఉండే, ఫ్రీ ఉండే, ఏం టెన్షన్ లేకుండే. మరి వచ్చి మళ్ళీ ఎట్లా పరిస్థితి సార్ చెప్పండి? ఏదో ఒక సంవత్సరం దాటిపోయింది, మీరు గెలిచి ఏం చేస్తున్నారు? ఎట్లుంది అంటావు మరి ప్రజాపాలన సంవత్సరం? ప్రజాపాలన అంటారు కానీ ఏదైతే లేదు. ఇల్లు వస్తలేదు, జీరో బిల్ లేదు, గ్యాస్ లేదు, పింఛన్ లేదు. మరి ఏ వస్తుంది పోమ్మా, వస్తుంది పోని అదే అంటారు. ఎన్నిసార్లు వచ్చినాయి ఇప్పటికి 4-5 సార్లు వచ్చిన. ఎప్పుడు పని విషయం తిరగాలంటే అవుతుందా సార్ చెప్పండి? నాకు కూడా చేస్తాడు ఎవరు లేడు, నేను చేస్తేనే వెళ్తుంది నాకు. నేను ఇళ్ళలో పని చేసేదాన్ని. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి 6 హామీలు ఇచ్చిరు కదా సార్, అది నిలబెట్టుకోరు మీరు అంతే. ఎందుకు ఆ పెంచి నీ నెల వేస్తే మళ్ళీ వచ్చే నెల వేస్తలేవు, వచ్చే నెల వేస్తే మళ్ళీ ఆ నెల వేస్తలేవు, ఎందుకు అట్లా? 4000 ఇస్తున్నారు. 4000 ఇస్తాను, లుక్లాంగ్లో 6000, అది లేదు ఇది లేదు. నీ ఇంట్లో 2500 ఇస్తాడు కదా. మహాలక్ష్మి పథకం అది కూడా రాలేదు, ఇచ్చినాము. ఉంది ఉంది ప్రజాపాలన, ఎందుకు లేదు? ఇగో ఎప్పుడు పెట్టినావా దరఖాస్తు? పెట్టినా కూడా ఏది లేదు. ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ రాజ్యం అంటాడు, ఏది లేదు. కాదు సోనియా ఇంద్రమ్మ రాజ్యం కాదు ఇది. కాదేమో ఉంటాడో పోతాడు, నాకైతే నమ్మకం లేదు సార్. ఇంకా 10 ఏళ్ళు ఉంటా అంటుంది కదా మరి. ఏమో ఉండి ఏం చేస్తున్నావు? పబ్లిక్ హెల్ప్ చేస్తేనే నీకు వేస్తారు, ఆయన పబ్లిక్ హెల్ప్ చేయకపోతే వేయరు, వేస్ట్. అందరు సాయం కంపల్సరీ చేయాలి, కేసీఆర్ చేసినట్టు. నువ్వు ఉన్న ఇల్లు కూలగొట్టి అప్పుడు కాంగ్రెస్ అడగలేదు కదా రాజీవ్ గాంధీ. 30 సంవత్సరాల కింద అప్పుడు కాలువ పక్కన కట్టుకొని ఉన్నారు, ఇప్పుడు అడగలేదు. ఇప్పుడు ఈయన అని అడుగుతున్నాడు. ఇప్పుడు 30-35 సంవత్సరాల నుంచి కట్టుకొని ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పోతారు పొమ్మంటే? సార్ మాది నల్గొండ డిస్టిక్ సార్, నల్గొండ డిస్టిక్, నల్గొండ టౌన్ సార్. మా నాన్నగారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన గురించి అని 2012 నవంబర్ 11 పాయిజన్ దాగి పురుగుల మందు దాగి ఆత్మహత్యత్వం వల్ల గాయపడ్డారు సార్. ఒక 12 days అప్పుడు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందినాం సార్. దాని తర్వాత మాకు కలెక్టర్ గారికి కలెక్టర్ గారు పిటిషన్ పెట్టుకుంటే అప్పుడు కలెక్టర్ 2015 గౌరవ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ ఫీల్డ్ డిపార్ట్మెంట్ కూడా అన్ని ఎంక్వైరీలు అయిపోయినాయి సార్. కాకపోతే ఏమంటున్నారంటే తెలంగాణ గురించి చనిపోయిన వాళ్ళకే జీవో ఉంది, మీలాంటి బతుకున్న అమరవీరులకు లేదంటారు సార్. ఇది గౌరవ కొమరెడ్డి వెంకరెడ్డి సారు, ఆర్ఎన్బి ప్రస్తుత శాఖ మంత్రివర్యులు గతంలో క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా చేస్తే, నల్గొండ టౌన్ సార్, నల్గొండ టౌన్లో చేస్తే దానికి సంఘీభావం తెలుపుతాను కానీ మా నాన్నగారు వెళ్ళారు సార్. ఉద్యమంలో భాగంగా సార్ ఈ ఫొటోస్. ఇది కూడా సార్ మిలియన్ మార్చ్కి వెళ్తున్న సందర్భం సార్. ఇది ఫోటో సార్, మిలియన్ మార్చ్కి వెళ్తున్న సందర్భంగా ఫోటో. ఇవన్నీ మా నాన్నగారు సార్, ఇవన్నీ ఉద్యమాలలో ఉన్నాయి సార్. ఇది కూడా సార్ ఉద్యమాలలో సంబంధించినవి. దీని గురించి గౌరవ కలెక్టర్ గారు మొత్తం పూర్తి విచారణ చేయించారు. ఇటీవల మన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలంగాణ గురించి చనిపోయిన అమరవీరులకు మిగిలిన వాళ్ళని గుర్తించి ఇస్తానంటున్నారు, అమరవీరులకు ఇస్తానంటున్నారు సార్. ఓకే, కానీ మరి చావుకుంట బతకుంట అయిపోయింది. మరి బతుకున్న అమరవీరుని కుటుంబం సార్, మాకే విధంగా అయితే న్యాయం చేయలేదు సార్. మాకు కూడా చావాలనే తెలంగాణ రాష్ట్రం, మాలాంటి పేదలకు తెలంగాణ వస్తే మంచి జరుగుతుందని ప్రాణత్యాగానికి సిద్ధపడి ఇట్లా చేసింది సార్. మాకు కూడా అమరవీరుల కుటుంబాల మాదిరిగా కుటుంబంలో వారికి ఉద్యోగం, గౌరవ పెన్షన్ కల్పిస్తారని ఈ ప్రభుత్వాన్ని తమ ద్వారా వేడుకుంటున్నాం సార్. ఇండియన్ ప్రాజెక్టు లిమిటెడ్ అని చెప్పి ఇందులో 6 లక్షల రూపాయలు ప్లాట్ కొరకు ప్లాట్ ఇస్తామని ప్లాట్ కూడా స్కీమ్ ప్రకారంగా 2020 నుంచి కట్టినాం సార్. అమౌంట్ మొత్తం పే చేసినాం. ఇంతవరకు డబ్బులు ఇస్తామంటున్నారు, డబ్బులు ఇవ్వడం లేదు. ప్లాట్ రిజిస్ట్రేషన్ అంటే ప్లాట్ ఇవ్వడం లేదు. ఎండి జగను, జిఎం దినేష్ సారు వీళ్ళు. దీని గురించి మేము ఇక ప్రజాపాలనకు వచ్చి ఇక్కడ దరఖాస్తు చేస్తే వీళ్ళంటూ రాచకొండ పిఎస్ సిపి దగ్గర పోయి కలవండి అని అంటున్నారు సార్. అందరి దగ్గర అన్నీ ఇచ్చేసినాం, అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఎలాంటిది మాకు
ఇక్కడ న్యాయం జరుగుతలేదు సార్. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చిన వీడికి ఇక్కడికి 3 సార్లు అయింది సార్. ఏమంటారు 3 సార్లు ఒకటే మాట 3 సార్లు ఇదే ఉంది సార్. 3 సార్లు కలుస్తలేరా 3 సార్లు ఎటువంటి నిర్ణయం లేదు, మీరు సిపిలో రాచకొండ దాంట్లో కలవండి అన్నారు. నేను ఎల్బీ నగర్లో కూడా ఇచ్చాను సార్. ఎల్బీ నగర్లో కూడా ఇస్తే ఎల్బీ నగర్ వాళ్ళు కూడా అదే ప్రకారంగా వారం రోజులు దరఖాస్తు చూసుకొని దాన్ని కూడా సరే ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పి డిస్పోజన్ చేసేసిండు సార్. దీనికి ఎలాంటి న్యాయం జరగడానికి కొన్ని కోట్ల మంది కట్టి కొన్ని వందల మంది కట్టిండ్రు సార్ ఇందులో. ఎట్లుంది మరి ప్రజాపాలన ఎట్లుంది? సంవత్సరం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏమంటారు? ఇంకా ఏం సార్ మా పరిష్కారం అయితే ఇట్లా ఉంది సార్. మాకు ఏదో న్యాయం జరుగుతుంది అని అడుగుతుంటే మాకు న్యాయం ఎవరు చేస్తలేరు సార్. ఇక్కడ సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఎట్లుందంటే ఏం చెప్తారు? ఎట్లుందంటే బస్సులు చేసింది సార్. ఇప్పుడు ఇల్లులు వస్తే మాకు తెలుస్తుంది చేసిన అన్నట్టు. 6 గ్యారెంటీలు ఇచ్చినాడు బస్సుతో పాటు. 6 గ్యారెంటీ అందలేదు, ఒక్క బస్సే. ఇప్పుడు గ్యాస్ కోసం కూడా మాకు రాలేదు, ఇల్లులు రాలేదు. మళ్ళీ 2500 వేస్తా అని చెప్పిండు, అది కూడా రాలేదు సార్. ఇచ్చిన అంటుంది కదా మరి. ఇప్పుడు మొన్న ట్యాంక్ బండ్ మీద పెద్ద పండుగ చేసిండు. ఏమో సార్ ఇప్పుడు ఈ నెలలో 2వ తారీఖు అని టీవీలో చూపించిండ్రు. ఏమో మరి ఇప్పుడు చూడాలా. నెల 2వ తారీఖు అయిపోయింది కదా, ఇలా 12 అయింది. 12 జనవరిలో 2వ తారీఖు నుంచి ఇష్యూ అవుతుంది అంట. మరి చూడాలా సార్, అది చూడాలా. ఇప్పుడు ఇల్లులు వస్తే మంచిగా ఉంటుంది సార్. నేను సికింద్రాబాద్ తుకారంగేట్ నుంచి వచ్చానండి. గత 2010లో అప్లై చేసినండి. అప్పుడు ఇది మన డబుల్ బెడ్రూమ్ గురించి ఇందిరా మిల్లులో. అప్పుడు ఇక చూడండి సార్, ఇది చూడండి, ఇది తుకారంగేట్ ఎంఆర్ఓ చేసింది, ఆర్టీఓ ఆఫీసు పంపించింది. మీకు చూపెడుతున్నా మీకు. అంత లోపల వేరే గవర్నమెంట్ వచ్చిందండి. గవర్నమెంట్ అంతా బ్రేక్ అయిపోయింది. నాకు కనీసం ఇల్లన్న జాగాలు ఇప్పటికేం రాదు. నాకు 2 పాపలు. రీసెంట్ కూడా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చేశామండి. చేసినా కూడా లాస్ట్ 4వ లిస్టులో ఏమైంది, ఎలక్షన్ కూడా ఆపేసిందండి. 2010లో పెట్టాను. మరి ఇప్పుడు ఈ విషయాన్ని లోపల ప్రస్తావించిన ప్రజావాణిలో ఏమంటున్నారు? చెప్పాను. వాళ్ళు మీ ఇంటికి ఎంక్వైరీ చేస్తారండి, వెళ్ళండి మంత్ ఎండింగ్లో వస్తారని ఇదే చెప్తున్నారు. కానీ అధికారులు ఇట్లా ఇప్పటికీ 5-6 సార్లు చెప్పిండండి. ఇప్పటికీ నాకు 2 పిల్లలు కిరాయిలు కట్టి మొత్తం బొక్కలు కూడా ఎగిరిపోయినాయి. సంవత్సరం ఏమయ్యాయి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ఈ పాలనలో కనీసం ఒక ఇల్లు వచ్చినా చాలండి. మాకేమో ఇప్పటికీ నాకు 47 ఇయర్స్, నాకు 2 ఆడపిల్లలండి. మేము చేస్తేనే బతుకుతున్నాం సార్. ఈసారైనా కనీసం ఒక ఇల్లు వస్తాయని ఆశ ఉంటుంది సార్. వస్తే చాలు సార్, దాంతకన్నా అదృష్టం మాకు లేదు. ఏమైందమ్మా సమస్య ఏంటిది? సమస్య సార్, ఇప్పుడు నేను ప్రాబ్లంలో ఉన్నా. నా కొడుకు హోటల్ పెట్టి అప్పులు చేసిండు, లాస్ చేసిండు. 80 లక్షలు అప్పు చేసిండు. దానికి నేను ఐపీ పెట్టుకున్నా. అప్పులు 2 రూపాయలు 3 రూపాయలు మిత్తిలు రాసుకున్నారు. అది కట్టను, నేను అస్సలు ఇస్తా చిట్టేసి అని 50 లక్షల చిట్టి వేసిన టిఫిన్ బండి మీద. వాళ్ళు వకీలు ఏమంటున్నారంటే, నేను ఎవరు ఇబ్బంది పెట్టినా ఎవరు సతాయించినా నువ్వు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వమ్మా, అక్కడ పోయి నాకు ఫోన్ చేయించు అని అన్నాడు. ఫోన్ చేయిస్తే పోతే నువ్వు ఎందుకు వస్తావు గడికి ఒకసారి పోలీస్ స్టేషన్కి అని అడుగుతుంది ఆమె. పోలీస్ స్టేషన్లో, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఎవరు ఆమె కంప్లైంట్ తీసుకున్నట్టు ఆమె. నీకు ఏం అవసరము అంటే నేను దేని గురించి పోతా సార్ పోలీస్ స్టేషన్కి? నా భర్త లేడు, నా 3 పిల్లలని, నా 4 పిల్లలని చదువుకుంటున్నా. నాకు మంచి పేరుంది, నా కొడుకు వల్ల నేను రోడ్డు మీద పడ్డా. దానికి నువ్వు ఏందమ్మా నీ అప్పులు తీసుకున్నప్పుడు కట్టాలా? కట్టకపోతే అట్లనే వస్తారు, అట్లనే టిఫిన్ బండి గుంజుకోపోతారు, అట్లనే అంటారు. అంటే అప్పులు తీసుకొని ముంచేస్తావా వాళ్ళని? అయితే ఐపీ పెడితే పోలీసు వకీలు అదే అంటుండు, నేను ఎవరు ఇబ్బంది పెట్టినా పోయి కంప్లైంట్ పెట్టుకో అమ్మా. చెప్పలేదు సార్, వకీలు కొంచెం వెళ్తే బాగాలేదంట, హాలిడేస్లో ఉన్నాడంట ఆయన. ఫోన్ చేసిన. మళ్ళీ ఇక్కడ కూడా టిఫిన్ బండి గురించి కూడా నాకు పర్మిషన్ కావాలని లెటర్ పెట్టుకోవడానికి వచ్చిన. ఒక పాపకు జాబ్ కావాలని లెటర్ పెట్టుకోనికి వచ్చిన. ఇప్పటికీ టిఫిన్ బండి గురించి 3-4 సార్లు వచ్చిన సార్. నాగోలుకు అది సర్నగర్ మున్సిపల్ ఆఫీస్ పోతే ఆడ ఎవ్వరు పట్టించుకోలేదు సార్. మళ్ళీ ఏం చేసినా, నేను ఉప్పల్లో ఉంటా, నాగోలుకి ఎందుకు పోతా అని మళ్ళీ ఉప్పలు శిల్పారమ్మని మళ్ళీ లెటర్ రాపించుకొని నా బిడ్డతోని మళ్ళీ వచ్చిన సార్. నేను ఆ లెటర్ మళ్ళీ పెడదామని అక్కడ పోలీసు ఆమె అట్లా అంటుంది సార్. నేను ఆ రోజు చనిపోదాం అనుకున్నా. ఏంది ఇట్లా అంటుంది? నేను ఇజ్జత్గా బతికినా, నా గురించి ఎవరైనా కనుక్కోండి. అట్లా పోలీసు ఆమె అట్లా కంప్లైంట్ తీసుకోకుండా నా గురించి అనడం ఎంత తప్పు సార్ ఆమె. అట్లా అనడం ఏమి కావాలమ్మా, మరి వకీల్తో మాట్లాడతావమ్మా అంటే అది లేదు. లెటర్ పేపరు రాయి తీసేసుకో, ఆడ వాడేసేయి అట్లా అంటుంది సార్. వాళ్ళు నా కొడుకుని చంపేస్తామంటారు సార్. నా కొడుకు సంపదా అమ్మా, సంపరా పైసలు తీసుకున్నప్పుడు పోలీస్ ఆమె
అమ్మ సంపుతామంటుండమ్మా, నీ కొడుకున్నాడుగా ఒక కొడుకు, ఆ కొడుకుని చూసుకో నువ్వు. ఒక కొడుకు అంటే నా పిల్లలు, నేను మందు తాగిన సార్, మొత్తం వీడియోలు అన్నీ ఉన్నాయి ఉస్మాన్ హాస్పిటల్. నా అన్న పోలీసు, నా అన్న దిక్కే నేను బతికిన. హార్ట్ బీట్ కూడా అయిపోయిందంట, మొత్తం వీడియోలు కూడా నేను నా దగ్గర ఫోన్లో. చచ్చిపోయేటామని బతికిన నా కొడుకు దిక్కెళ్ళి. నమస్తే అన్న, నా పేరు బుష్వా కిరణ్ కుమార్, గ్రామం సోమలవారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. మా పాలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా నాయనలు 4, అందుట్లో 3 పాలి వాళ్ళు నన్ను గత 10 సంవత్సరాలుగా ఆస్తి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో, భూమి విషయంలో, డబ్బుల విషయంలో నన్ను చంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజావానికి దాదాపు అన్కౌంటబుల్ అంటే దాదాపు ఒక 50 విజిట్లు అయితే అయిపోయినాయి ఇప్పటి వరకు. అయితే వారానికి 2 సార్లు ఖచ్చితంగా తిరిగినాము. 2-3 సార్లు అక్కడ మినిస్టర్ గారిని కూడా కలిసినాము. ఒక 2 సార్లు 3-4 సార్లు సెక్రటరీ కూడా వెళ్ళినాము. లోపట్ల ఇప్పుడు వాళ్ళు ఏంటిదంటే మన సమస్యలు ఇప్పుడు ఎవరైతే కరెక్ట్ తప్పు చేసిర్రో అన్ని సమస్యలు ఒకటేసారి తీసుకొని కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ప్రజావాణిలో సమస్య ఏమైపోయిందంటే, మేము పెట్టుకున్న అప్లికేషన్లు ఒకటి, అక్కడ ఎంట్రీ అయింది ఒకటి, మళ్ళీ అక్కడ అక్కడ కమ్యూనికేషన్ వెళ్ళింది ఇంకోటి. అక్కడ నుంచి మళ్ళీ మా పైన తప్పుడు ఇలిగేషన్, వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేదు, ఎటువంటి పాస్బుక్లు పెట్టలేదు, ఏం పెట్టలేదు అని మళ్ళీ ఇలిగేషన్ పెట్టి మళ్ళీ రిపోర్ట్ ఇస్తే మళ్ళీ వీళ్ళని అడగడం జరిగింది. ఫైనల్గా మరి ఇన్నిసార్లు వచ్చినవే, ప్రతిసారి వచ్చిన మీడియాతో కావచ్చు లోపల అని చెప్తూనే ఉన్నారు కదా, ఒక్కసారి రేవంత్ రెడ్డి ఫైనల్ ఏం చెప్తే చెప్పారు సార్. రేవంత్ రెడ్డి గారు నన్ను, మా అన్నగారిని ఆస్తి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో, భూమి విషయంలో, పైసల విషయంలో ఒక ప్లానింగ్ ప్రకారంగా బాగా టార్చర్ పెట్టేసి తాగుబోతుని చేసి యాక్సిడెంట్లో చంపించినారు. ఇదే విధంగా గత 10 సంవత్సరాలుగా మా సొంత పాలి వాళ్ళు, మా ఇంటి వాళ్ళు నన్ను ఆస్తి విషయంలో, భూమి విషయంలో, ఇల్లు స్థలాల విషయం కంటిన్యూగా టార్చర్ పెడతా ఉన్నారు. దయచేసి ఇట్టి విషయాలు మీరు మీ యొక్క అదుపులోకి తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నాను. లక్ష్మణ్ ఎర్రగడ్డ. మా సమస్య ఏంటంటే ప్రజావాణిలో కూడా ఇచ్చాము. ప్రజావాణిలో ఇది పవర్ గ్యాస్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. లేదు, మాకు ఇప్పటి వరకు కాలేదు. నేను ఇప్పటికీ ఇక్కడ ప్రజావాణిలో కానీ 3 టైమ్స్ ఇచ్చాము. అధికారులు బాగా నెగ్లెన్సీ ఉన్నది. నెగ్లెన్స్ అనేది వెళ్ళడం లేదు లోపల ఉన్నది. ఈ అధికారులది కూడా ఆ మజ్జు అనేది వెళ్తలేదు. మీరు వచ్చిన తర్వాత చేంజ్ చేస్తా అనుకుంటే రావడం లేదు. ఎనీ ఆఫీసర్స్ ఎనీ డిపార్ట్మెంట్లో ఏమన్నంటే సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చే అధికారంలోకి, ఎట్టుంది ప్రజాపాలన అంటే ఏం చెప్తారు? అన్ని బాగానే ఉన్నాయి, కానీ అధికారుల యొక్క మొద్దు నిద్ర అనేది మీరు దులపడం లేదు, చేయడం లేదు. అధికారులకు బాగా బలుపులు ఉన్నాయి. వెళ్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, ప్రజల చాలా నిర్లక్ష్యం, నెగ్లెన్సీ, ఇంకా ఉల్టా బదలాయించడం చేయడం. చెప్పుకుంటే ఏంటంటే అవుతుంది పో, చేస్తుంది పో అని చెప్పి అన్నారు. ఫస్ట్ టైం వచ్చి చేసినప్పుడు అవుతుంది అన్నారు, నెంబర్ రాసి ఇచ్చారు. సెకండ్ వస్తే అవుతుంది చేస్తుంది అన్నారు. మూడోసారి గట్టిగా అడిగితే చేస్తే నువ్వు ఎవరికి చెప్పుకుంటో చెప్పుకోపో, మేము ఇదే చేస్తాం, మీ ఇష్టం ఉన్న కాడ చెప్పుకోపో అని చెప్పి దబాయిస్తారు. మా లాంటి వాళ్ళకి చేస్తారు కాబట్టి ఇంకా మరి అమాయకులు, చదువురాని వాళ్ళు, మరి విలేజర్స్కి అయితే ఇంకా అధ్వానంగా చేసేటువంటి ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఆఫీసర్లను, స్టాఫ్ను ఎక్కడైనా కానీ మంచిగా సిస్టంలో పెట్టాల్సిందిగా కోరుతున్నాం. సమస్య ఏంటిది? మేము తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులము. గత సంవత్సరము 13 సెప్టెంబర్ 13, 2023 హన్మకొండలోని ఏకశిలా పార్కు వద్ద జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నెల రోజుల పాటు చేసినటువంటి ధర్నాకు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిరోజు మీరు 1 గంట ఎక్స్ట్రా పనిచేసి అధికారంలోకి తీసుకురండి, మీకు అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నారు. అదేవిధంగా మినిమం టైం స్కేల్స్ ఇస్తా అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ నేటికి కూడా మా సమస్యలు పరిష్కారం కాలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ సమ్మెబాటలో ఉన్నారు. అదేవిధంగా నిరసనలు అనేక రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం, మా యొక్క సమస్యలను పరిష్కరించి మా జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతా ఉన్నాం. రైట్, ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక చెప్పారో దగ్గరుండి మేము గెలిపించుకున్నాం, రేవంత్ రెడ్డి చెప్పారు గంట మా కోసం పని చేయండి ఎక్స్ట్రా, అధికారంలో తీసుకొని రాగానే మేము రెగ్యులరైజ్ చేస్తున్నారు కదా, దాదాపు సంవత్సరం పూర్తయింది పాలన. ఎట్లుంది మరి, ఏం చెప్తుంది లోపలికి వెళ్తే? కానీ రేవంత్ రెడ్డి కలిసారా, మంత్రులు కలిసారా? ఇప్పుడైతే ఎవరు దివ్యా మేడంని కలిసాము.
సార్ మాట వినే మేము 1 ఇయర్ వెయిట్ చేసినాము. ఆ రోజు కూడా అన్న మాట వినే ఆగిపోయినాం చెప్పిన వెంబడే. ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత అధికారంలోకి 1 సంవత్సరం వెయిట్ చేసినాము. ఇప్పటికైనా మా గురించి ఆలోచించి ఏదైనా మంచి పాజిటివ్, మేము అడిగే కోరికలు ఏం పెద్ద గొంతెమ్మ కోరికలు ఏం కాదు. ఇప్పుడున్న పరిస్థితి కనీస వేతనం, పే స్కేలు, అలాగే ట్రాన్స్ఫర్సు, అసలు హెల్త్ కార్డ్స్ చిన్న చిన్నవే ఇవన్నీ మాకు. వెయిటేజ్, డిఎస్సిలో డిఎస్సి వెయిటేజు అట్లాంటివి అడుగుతున్నాము. ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాము. ఏమంటారో వెయిట్ చేస్తున్నాము సార్ పిలుపు కోసమే, ఏం చెప్తారు అనేది. ఇంతవరకైతే ఏ స్పందన లేదు. 3 రోజులైంది ఉద్యమం. చాలా సార్లు వెళ్ళినాం, చాలా సార్లు వెళ్ళినాం. మంత్రులను కలిసినాం చాలామంది. చిన్నారెడ్డి సార్ని కూడా ఒక 1 మంత్ కింద కూడా వచ్చి కలిసినాము. పంపిస్తా అని చెప్పిండ్రు. ఆఫీసర్స్ని కలిసినాము. ఇంకా అన్న మాట కోసమే వెయిట్ చేస్తున్నాం. సానుకూలంగానే వెళ్తున్నాము. పాజిటివ్ రిపోర్ట్ వస్తుందనే వెయిట్ చేస్తున్నాము. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులము. మేము గత చాలా ఏళ్ళ నుంచి మేము ఉద్యోగం చేస్తున్నాము. అక్కడ విద్యాశాఖల గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనే ఏదైనా కానీ సక్సెస్ చేస్తూ ఉన్నాము. చాలామంది మా వాళ్ళు అంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని కోరుకుంటున్నాము. ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు అవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. నా పేరు కృష్ణారెడ్డి. మేము 13 సంవత్సరాల నుండి చేస్తున్నాము. మాది కోడంగల్ కాన్స్టిట్యున్సీ. సార్ కూడా నేను బాగా తెలుసు. అయినా మాకు గతంలో హన్మకొండలో మాట ఇచ్చిన ప్రకారం మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు అందరికీ కూడా తప్పకుండా పే స్కేల్ ఇవ్వాలని మేము అందరం కోరుచున్నాము. 2-3 సార్లు చాలాసార్లు ప్రయత్నం కూడా చేస్తున్నాను సీఎం గారిని కలవడానికి. కానీ ఒక్కసారి కూడా మాకు అపాయింట్మెంట్ అంటూ ఇవ్వడం లేదు. కనీసం ప్రతిరోజు కూడా ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళ మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుతం. అవును మీకు కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నాము. కనీసం పిఏ వరకు కూడా ఇప్పటికప్పుడు అప్డేట్ కూడా పెడుతున్నా. కానీ సీఎం గారికి చెప్తున్నారా లేదా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం అంతటా ఉద్యమం జరుగుతుంది కాబట్టి పిఏలకు కూడా ఏ రోజు ఆ రోజు పెడుతున్నా. కనీసం 1 నిమిషం మాకు టైం ఇవ్వండి అని కూడా కోరుతున్నాము. కానీ ఇప్పటి వరకు మాకు ఇస్తాం ఆగు కృష్ణ చాలా బిజీ ఉన్నాడు అనుకుంటా ఇప్పటి వరకు కూడా టైం ఇవ్వలేదు. కాబట్టి అందరూ మా యూనియన్ వాళ్ళు, ప్రత్యర్థి యూనియన్, మాకు ఆపోజిట్ ఉన్న యూనియన్లు మొత్తం కూడా ధర్నా ఆల్రెడీ రాష్ట్రం అంతటా సమ్మె కూడా చేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పటికైనా సానుకూలంగా పోదామని కూడా మేము వస్తున్నాము. ఇక్కడ 2 యూనియన్లు ఉన్నాయి సార్. మేము అన్న మాట విని, రేవంత్ సార్ మాట వినే ఒక యూనియన్ వాళ్ళం ఇప్పుడు ఈ వర్గం వాళ్ళం వెళ్ళలేదు సమ్మెలో. ఎందుకంటే పాజిటివ్గానే వెళ్దాం చెప్పాడు కదా మాట అని. ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, మాకు టైం ఇవ్వండి అన్నాడు. మా యూనియన్ దాదాపుగా 50% ఉంటుంది. 19,000 మందిలో సగం మేము ఉంటాం, సగం వాళ్ళు ఉంటారు. ఒక వర్గం వాళ్ళు సమ్మె చేస్తున్నారు, ఇంకో వర్గం మేము పాల్గొనట్లేదు. ఎందుకంటే వెయిట్ చేద్దాం, మాట కోసం వెయిట్ చేస్తున్నాం. పాజిటివ్గానే వెళ్దామని ఇప్పటి వరకే ఆగినాము. ఇంకా మేము కూడా తొందరలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అందరికైతే మంచిగానే ఉంది సార్. మా కాడికి వచ్చే వరకు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. మేము చేసే పనులకు మా శాలరీకి అస్సలు పొంతనలేదు. ఇక్కడ సిఆర్పిగా చేసి మేము ఇక్కడ స్ట్రక్ అయిపోయినాం. యాక్చువల్గా అందరం బీఈడీలు పీజీలు చేసి ఉన్నాం. ఇక్కడ ఎట్లుంటుంది అంటే పని ఒత్తిడి చాలా ఉంటుంది సార్. చదివేంత టైం కూడా ఉండదు. మాకు వచ్చే 19,000 జీతం దేనికి సరిపోదు సార్. నేను సికింద్రాబాద్ మండల్లో చేస్తా, సిఆర్పిగా చేస్తాను సార్. 13 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇక్కడ. ఏ ఎగ్జామినేషన్ 1 మార్కు 2 మార్కులలో పోతుంది. పోనీ అట్లా కొట్టుకుందామంటే ఇప్పుడు అందరు ఏజ్లు కూడా అయిపోయినాయి సార్. ఇప్పుడున్న మా పరిస్థితికి 19,000 జీతం దేనికి సరిపోదు సార్. ఒక లేబర్ పని చేసినోనికైనా రోజుకి 1,000 రూపాయలు వస్తాయి సార్. కనీసం అట్లా చూసుకుని ఒక 30,000 జీతం అన్నా ఉండాలి. మాకు రెగ్యులర్ చేయమని మా కోరికలు ఏం లేవు సార్. ఓన్లీ మినిమం స్కేల్ ఇవ్వండి సార్, అంతే. మా పనికి తగ్గట్టు కొంచెం జీతం ఇస్తే మాకు కూడా సాటిస్ఫాక్షన్ సార్. చెప్పుకోవడానికి పెద్ద ఉద్యోగం, జీతం మాత్రం చాలా తక్కువ ఉంది సార్. ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి అన్నకు చాలా రెస్పెక్ట్గా ఉంటాం కాబట్టే ఇప్పుడు మాలోనే 2 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మీరు అటున్నారు మేము ఇటున్నాం. వాళ్ళు సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇక మేము వెయిట్ చేయలేమని ధర్నాకు దిగిరు సార్. మేము దిగలేకపోతున్నాం, ఎందుకంటే అన్న ఏదన్నా చెప్తాడేమో అని వెయిటింగ్ మేము కూడా. కానీ ఇప్పుడు అటు చేయాలా ఇటు చేయాలని ఒక ధర్నా చేసే ప్రయత్నం ఉందా ముందు
సార్ కూడా స్పందించకపోతే చేయాల్సిన అవసరమే ఉంది కదా సార్. ఇప్పుడు 10 రోజులు వెయిట్ చేసి మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అవతల నుంచి నెగిటివ్ వచ్చేస్తుంది మాకు, మీకు సరిపోతున్నాయా జీతాలు, మా ఎంబడి ఎందుకు రావట్లేదని. మేమేమో వెయిట్ చేద్దాం, ప్రభుత్వం మాట ఇస్తుందేమో అని చూస్తున్నాం. యూనియన్ల సమస్య కాదు సార్, ప్రతి ఒక్కరి సమస్య ఇది. సిఆర్పి కానీ ఎంఐఎస్ కానీ ఎవరైనా కానీ మా సమస్య ఏంటంటే 19,000 జీతం దేనికి సరిపోదు సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. మా గురించి కూడా మేము పీజీలు ఇప్పుడు కనీసం లేబర్ పని చేసేటోడు రోజుకు 30,000 సంపాదిస్తున్నాడు సార్ నెలంతా కలిపి. మాకు అది కూడా లేదు సార్. మాకు సండేలు ఉండవు, ఎప్పుడు సండే పిలిచినా మేము పోతాం. మాకు హాలిడేస్ కూడా ఉండవు. ఒకవేళ ఏదైనా వర్క్ ఉంటే టార్గెట్స్ ఇచ్చి అది కంప్లీట్ చేస్తాం. నైట్ 12 వరకు అయినా కంప్లీట్ చేస్తాం. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఏదైనా పని ఉంటే కూడా సిఆర్పీలను పిలుచుకుంటారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మేము హెల్ప్ చేస్తాం. మరి మాది తీసుకున్నప్పుడు మాది కూడా సమస్యలను చూడాలి కదా సార్. 19,000 జీతం ఇంట్లో చెప్పుకోవడానికి కూడా బాగలేదు సార్. అంటే ఒకవైపు మీదన్న 2 వర్గాలు నేను, ఒకవైపు ధర్నా చేస్తున్నారు వాళ్ళు కంటిన్యూగా, మీరు ఒకవైపు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగిపోయారు కదా. ముందు ధర్నాలు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా చేస్తామన్నా. మేము వరంగల్ నుండి వచ్చిన, నా పేరు నరేష్. 2010 నుంచి దాదాపు మేము ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఈ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నాం. చాలా జీతాలతో నెట్టుకొస్తున్నాం. ఇప్పటికీ అందరు చాలా వెల్ ఎడ్యుకేషన్, అందరు పీజీబీఈలు లేని సిఆర్పీలు ఎవరు ఉండరు. కాబట్టి అందరికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మినిమం టైం స్కేల్ అని ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు. గతంలో పే స్కేల్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పే స్కేల్ ఎంత ఉందో అంత ఇవ్వమంటున్నాం సార్. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ 42,000 ఉంది పే స్కేల్. ఆ స్కేల్ ఇవ్వమని మేము అడుగుతున్నాం. అప్పటిదాకా గవర్నమెంట్లో విలీనం చేసి మనం రెగ్యులరైజ్ చేసే తర్వాత చూసుకున్నాం కానీ ఫస్ట్ అయితే పే స్కేల్ ఇవ్వాలని కోరుతున్నాం. చెప్పనా ఎట్లుంది ప్రస్తుతం ప్రభుత్వం పరిస్థితి? ప్రభుత్వం అయితే మా సమస్యలు పరిష్కరిస్తుందని మేము తిరుగుతూనే ఉన్నాము ప్రజాభవన్ చుట్టూ. కానీ సమస్యలు ఎక్కడెక్కడే ఆగిపోయి ఉన్నవి. ప్రభుత్వం మీద మాకు ఇంకా చేస్తుందనే నమ్మకం కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము రిప్రజెంటేషన్లు ఇస్తున్నాము, దానికి సంబంధించిన అధికారులు కూడా ఎవరో కూడా పట్టించుకున్న పాపాన లేదు. మా యొక్క వయసు కూడా అయిపోతూనే ఉంది, రిటైర్మెంట్ దగ్గర పడిపోతున్నాం. మా పిల్లలు పెద్దవాళ్ళు అవుతూనే ఉన్నారు, కానీ మా జీతాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే ఉన్నాయి. అలాగే మా మిత్రులు కూడా చాలామంది ఫీల్డ్ వర్క్లో రోజుకి కనీసం 4-5 స్కూళ్ళు సందర్శిస్తూ ఉంటారు. సందర్శిస్తున్న క్రమంలో కూడా ఎంతోమంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అటు ప్రాణాలు కోల్పోయిన మిత్రులకి కూడా వారి కుటుంబానికి భరోసా కనీసం ₹1 కూడా ప్రభుత్వం నుంచి సహాయం పొందలేదు. వారి కుటుంబంలో కనీసం వారి భార్యలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో కనీసం వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా వాళ్ళకి ఉద్యోగంలో వాళ్ళ కుటుంబానికి ఒక్కరికైనా కల్పిస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. అలాగే మా వయసు రీత్యా దాదాపు 40 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. అందరూ కూడా వయసు దాటిపోతుంది. డిఎస్సిలో వెయిటేజ్ ఇస్తే చాలామంది దాదాపుగా ఉద్యోగాలు ఖచ్చితంగా సాధిస్తారనే నమ్మకం కూడా మాకుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క మా చిన్న సమస్యలే కాబట్టి ప్రభుత్వం దృష్టి సారిస్తే సీఎం గారు చెప్పిన విధంగా టీ తాగే సమయంలో మీ సమస్య పరిష్కరిస్తారని చెప్పిన అవును టీపీసీసీ ప్రెసిడెంట్ అధ్యక్షుడు హోదాలోనే రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఎంతసేపు సీఎం గారు దృష్టి పెడితే జస్ట్ ఒక సంతకంతో మా జీవితాలన్నీ మారిపోతాయి. కాబట్టి సీఎం సార్ మాకు దయచేసి మా యొక్క సమస్యను మీరు చూసి మా యొక్క దరఖాస్తులను కూడా ఒకసారి పరిశీలించి మీరు ఆ సమస్యను త్వరగా పరిష్కరిస్తారని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మన లైఫ్ లాంగ్ పనిచేయడు. నాకు 2 బిడ్డలు, 4 2 సార్లు వచ్చానన్న. పేపర్ రాసి ఇచ్చాము. ఇప్పుడు ఆయన మంచం ఆయననే ఉన్నాడు. ఇచ్చిపోమ్మా వస్తాను ఇన్క్వైరీకి అన్నారు. ఇన్క్వైరీకి వచ్చారు, రాసుకొని పోయారు. మాకు వెనక ముందర అమ్మ నాన్న నాకు లేదు, నేనే సంపాదించి చేసుకొని చేయాలా. ఏదో ఆ దేవుడి దయలా ఒక ఇల్లు ఇస్తే నేను అక్కడ పోయి బతుక్కుంటాను. నాకు 2 బిడ్డలు ఉన్నారు, 4 మనవరాళ్ళు ఉన్నారు సార్. దయ దండాలు పెడతాను, నాకు ఒక్క సపోర్ట్ చేయండి. డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాము, ఏం రిప్లై మాకు లేదు. ఇంటి దగ్గర అన్నారు మేము వస్తాము చెక్ చేస్తామని, ఏం లేదు. ఇంతకుముందు ఏంటంటే లోపల పోతే కూడా మనకి కొంచెం లేడీస్ ఉన్నారు, అందరు కొంచెం చెప్పాలి, అందరు లేడీస్ వాళ్ళు కదా ఇది ఉంది లేదంటే ఏం ప్రూఫ్ ఇప్పటిదాకైతే ఇవ్వలేదు. స్పందన ఎందుకండి, ఇప్పుడు నాకు ఏమైనా మెసేజ్ వస్తే ఏమైనా మాకు హామీ ఇస్తే అప్పుడు మాకు భరోసా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇచ్చినారు, జస్ట్ ఏం లేదు వెళ్ళిపోండి అమ్మ అన్నారు. కానీ అది ఎందుకు ఎప్పుడు వస్తుంది మీకు ఎట్లా వస్తుంది? ఎందుకండి అమ్మ ఇట్లా ఇప్పుడు వస్తుంది ఇంటికి పోనీ, ఏం లేదు జస్ట్ ఆధార్ కార్డు తీసుకున్నారు, వెళ్ళిపోండి అమ్మ అంటున్నారు. కానీ మాకు అమ్మ ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు వస్తుందా అంటే మళ్ళీ మాకు అర్థమైంది. ఇప్పుడు మాకు అర్థం లేదండి, మేము రెంట్ ఇంట్లో ఉంటున్నాము.
ఇప్పుడు ఏందంటే మీరు వచ్చిన తర్వాత కూడా మాకు చూపెట్టాలి, ఇదిగో అమ్మాయి ఇప్పుడు ఈ టైంకి వస్తుంది, ఈ టైంకి రాదని మీరు చెప్పాలి కదా. ఏం లేదండి ఆడ. మరి ఎట్లుంది సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అంటుంది ఎట్లుందంటే ఏం చెప్తారు? ప్రజాపాలన అంటే నాకు ఏ ప్రజాపాలన నుంచి ఏం దొరకలేదు నాకు. 6 గ్యారెంటీలు ఇచ్చినట్లు ఏం లేదండి. 6 గ్యారెంటీలు ఉన్నాను అంటున్నారు వాళ్ళు, కానీ నిజంగా ఏం గ్యారెంటీలు లేవు. మీరు అందరు టీవీలో చూస్తారా? చూస్తా. మరి ట్యాంక్ బండ్ మీద పెద్ద పండుగ చేసిండు అందినాయని. ఇప్పుడు పండుగ చేస్తున్నారంటే అది ఎవరెవరికి చేస్తున్నారు, కానీ పేదవాళ్ళకైతే ఏం చేయట్లేరండి. ఒకవేళ అందరు అంటున్నారు ఇప్పుడు, అవును ఇప్పుడు కేసీఆర్ వస్తే కూడా అందరికీ ఇది ఏమన్నా బతుకమ్మ సారీలు కూడా ఉంటే మేము బతుకమ్మ ఆడేవాళ్ళు నిజంగా. అంటే ఇప్పుడు ఏం లేవండి మాకు. ఎట్లా చెప్పండి? ఇప్పుడు మన ప్రజాపాలన దేనికి అంటారు? ఇప్పుడు నాకు లేదు, నా ఏం 200 500 నుంచి ఏం రాలేదండి మాకు. 4000 నడిపించి అస్సలు మా అత్తమ్మకి నిజంగా అంటే 25-30 ఇయర్స్ అయింది. పింఛన్ గురించి మొన్న వస్తే మెసేజ్ వస్తుంది అమ్మ అన్నారు. ఇంకా ఏం లేదు ఆడ, ఏం పెన్షన్ రాలేదు, ఏం రాలేదండి ఇప్పుడు దాకా. ఇదిగోండి ఇవి ఇస్తాం అనకూడదు, ఫస్ట్ ఇవ్వాలి. ఓకేనా? ప్రజాపాలన దేనికి అంటారంటే ఫస్ట్ మీరు ప్రజలకి చెయ్యాలి, దాని తర్వాత పాలన చేయాలి. ఇప్పుడు నాకైతే అనిపించట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు బస్ ఫ్రీ ఉంది, ఓకే కొన్ని చేస్తున్నారు, మెల్లమెల్లగా చేస్తామంటున్నారు. ఇప్పుడైతే 1 year 9 అవుతుంది, కానీ ఏం లేదు మాకు. బస్సు ఓకే, కానీ అందరు ఏంటంటే సేఫ్టీ అంటే అందరు ఎక్కుతున్నారు, పట్టుకోదానికి రావట్లేదు, బస్సులో పడిపోతున్నామండి. ఇది ఎందుకంటే నేను ఎప్పుడు బస్సు ఎక్కలేదు, ఫస్ట్ టైం ఈరోజు ఎక్కితే నాకు సీట్ కూడా దొరకలేదు. అందరు ఇంత జనాలు ఉన్నారంటే అసలు నేను షివర్ అవుతున్నా నిజంగా. అంటే బస్సులో ఎక్కినా తృప్తి గురించి, కానీ షివర్ అవుతున్నా నేను ఎక్కితే. మళ్ళీ అట్లనే నించును. కానీ అందరికీ సమానం ఉంటే, ఒకవేళ అందరు లేడీస్కి సేఫ్టీ కావాలి మాకు. బస్సులు ఎక్కితే కూడా మీరు కూర్చోవాలి. కొంతమందికి ఒక మాట, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎక్కినా నేను షివర్ అయినా, వేరే వాళ్ళకి ఎక్కడానికి రాదు. మరి మళ్ళీ నువ్వు అన్నీ చేసినాక ఏడ ఉంది ప్రజాపాలన చెప్పండి? నాకు ఇప్పుడు దాకానే బెడ్రూమ్ రాలేదండి. డబుల్ బెడ్రూమ్ గురించి చాలా తిప్పలు పడుతుంది. అది ఎవరికి ఇచ్చినారో మాకు తెలియదు, మాకు కానీ ఇవ్వాలి కదండి. ఇంద్రమ్మ అంటున్నారు, కానీ అది ఏడ ఉంది మాకు తెలియదు. ఇంకా రాలేదు అంటున్నారు. నేను సార్ దగ్గరికి లెటర్ ఇవ్వడానికి వచ్చాను. ఆటో గురించి. మాకు బస్సెస్ నడుస్తున్నాయి, దందలు లేవు, ఆటోలు లేవు, రెంట్ ఎక్కువైపోయింది. రెంట్ కట్టలేక చాలా బాధలో ఉన్నాను నేను. అందుకోసం కనీసం 30-35 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. గత 30 సంవత్సరాల నుంచి ఇట్లాంటి సమస్య ఇప్పుడు వచ్చిందా? గిరాకీ లేకుండా ఆటోలో మనుషులు లేకుండా, కానీ ఇప్పుడు సార్ వచ్చిన పని సార్ జర చేసిండు. మాకు ఆటోలకు సాయం చేస్తాను. ఇస్తా అని చెప్పారు కానీ ఇంకా రాలేదు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఆయనవి వచ్చి సంవత్సరం అవుతుంది. ఇంకా సడన్గా అయితే చెప్పలేదు, ఎవరైనా చేయలేము కదా. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అవుతుంటుంది. ఇక దాని గురించి నేను ఏం చేశానంటే ఆటో గురించి సార్ లోన్తో ఇప్పించినా నేను నడిపించుకొని బ్యాంకులో కట్టుకుంటాను. నా పేరు వెంకటరత్నం అండి, ఖమ్మం జిల్లా నుండి వచ్చా. మేము సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాము. గత 13 సంవత్సరాల నుండి మేము ఈ యొక్క సిఆర్పిగా నేను ఖమ్మంలో నిర్వహిస్తున్నాను. గతంలో ఇచ్చిన ప్రభుత్వం మాటలు పక్కన పెట్టేసి ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని సమాన పనికి సమాన వేతనం మరియు లేదా రెగ్యులర్ చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క మాట ప్రకారం మేము ఒక 1 year వరకు వెయిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ కూడా మామూలుగా వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నారో అలాగే మాకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తూ రెగ్యులర్ చేయాలనేది మేము ప్రధాన డిమాండ్గా ఉన్నాము. మేము గత కొంతకాలం నుండి ఒక వారం నుండి మా యొక్క సమస్యల మీద మా సోదరులు సమ్మెకు దిగడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం ఇంతవరకు మా మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం మా యొక్క సమస్యలపైన దృష్టి పెట్టి ఈ యొక్క సమస్యలను తీర్చాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు చాలామంది మరణించడం జరిగింది. కనీసం గవర్నమెంట్ ఉద్యోగస్తులు చనిపోతే ఫ్యూనరల్ ఖర్చులు అని చెప్పేసి 30,000 ఇస్తున్నారండి. కనీసం అలాంటిది కూడా ఏమీ లేకుండా మేము 19,350 రూపాయలతో మేము జీతాలు చేయాల్సి వస్తుంది. ఈ ధరలు పెరగడం వల్ల
ఈ యొక్క ధరలకు అనుగుణంగా మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ప్రభుత్వానికి మేము వెట్టి చాకిరీ చేస్తున్నట్టుగానే ఉన్నది. కాబట్టి మా యొక్క సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము. పేపర్లు తీసుకున్నారు, రేట్ అంటున్నారు, ఏం చెప్తలేరు. దేని గురించి అంటే ఇండ్ల గురించి అంటే తీసుకున్నారు, పేపర్లు తీసుకున్నారు, రేట్ అని వెళ్ళిపోతున్నారు. ఏముంది సార్, ఏమి ఇస్తుండు? పింఛన్ పెంచుదామంటున్నారు. 2000 ఇస్తారు కదా పింఛన్. ఇది 4000 ఇస్తలేడు, 2000 వస్తున్నాయి. అదే 2000 పింఛన్ వస్తుంది. గ్యాస్ 500 అంటున్నారు. పడ్డాయి. ఏం జరుగుతుంది? ఏం పేపర్లు తీసుకున్నారు, బయట పంపించినారు సార్. ఇంత లేని వాళ్ళు ఇలా పడినాము. పేపర్లు తీసుకున్నారు. మాకు కొంచెం ఇంట్లో వస్తే మాకు బాగుంటుంది కదా, మేము ఇంత కష్టం చేసుకొని బతుకుతున్నాము. సెప్టెంబర్ 12th రోజున మా అమ్మ చనిపోయింది. ఇదే ఇయర్లా సెప్టెంబర్ 12, 2024 చనిపోతే 10 రోజుల తర్వాత నుంచి ఇప్పటిదాకా ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆ వార్డు త్రో, శ్మశాన వాటిక త్రో, ఆ మృతురాలు సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ యాజ్ ఏ అప్లికెంట్గా నావి అన్నీ అటాచ్ చేసి ఇచ్చిన జిహెచ్ఎంసీ ఆఫీసు ఏదైతే ఖైరతాబాద్ సర్కిల్ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. 2 సార్లు వచ్చి ఆల్రెడీ వెరిఫై కూడా చేసిండు మున్సిపల్ ఆఫీసర్. 2 సార్లు వెరిఫై కూడా చేసిండు, అన్నీ ఓకే ఉన్నాయని అన్నాడు. మరి ఏమైంది, ఎందుకు ఇస్తలేమంటే సారీ ఏమనుకోకు, మా రికార్డ్ అసిస్టెంట్ రిజెక్ట్ కొట్టిండు, ఇస్తలేడు అంటే మరి నువ్వు ఇన్స్పెక్షన్ చేసినావు, నువ్వు చెప్పాలి కదా, నువ్వు రెస్పాన్సిబిలిటీ కదా అని అంటే అవును నైదేరమై క్యాకరు అని అంటున్నాడు. చాలా బాధ. ఇక్కడ నేను మొన్న లాస్ట్ శుక్రవారం రోజు కూడా 6వ తేదీన ఇచ్చిన చెప్తే లే ఇప్పుడు ఇది ఇస్తున్నాం కదా, అప్పుడే ఫోన్ చేయడానికి ట్రై చేసిండు, వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకోలే ఆ అధికారులు. ఈరోజు మళ్ళీ ఇస్తే అంత తొందర కాదు, అప్పుడే అవుతుంది పో అని అంటున్నాడు. అంటే ఈడికి వచ్చినాక కూడా రెస్పాన్స్ ఉండకపోతే ఇంకెక్కడ రాష్ట్రంలోనే ఇది సుప్రీం లెక్క. ఈడ చూస్తేనేమో డిసిప్లిన్ చూస్తే అంత జీరాక్స్ టైప్ కనబడుతున్నది, అంటే పని లేనట్టు కనబడుతుంది ప్రజావాణిలా. తీరా చూస్తే అన్నిటికీ ఇప్పుడు ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేరు. మేము ఏదైతే అప్లై చేసినామో దానికి ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేరు. ఇంతకుముందే ప్రజాపాలన 6 స్కీమ్స్లలో అప్లై చేసిన దానికి ఎక్నాలజ్మెంట్ ఇచ్చి కూడా దాని మీద ఎట్లాంటి ప్రోగ్రెస్ రాలేదు మాకు. 6 గ్యారెంటీలు అన్ని ఇచ్చిన అంటారు కానీ అందులో 1-2 ఇంప్లిమెంట్ అవుతున్నాయి దగ్గర. ఈ 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ సంబంధించి గ్యాస్ మాకు ఆ 2 కూడా లేవు, ఒక్కడు కూడా లేదు దాంట్లో. మేము అప్లై చేసిన ఎక్నాలజ్మెంట్ ఇప్పుడు ఉన్నది మా దగ్గర, దాంట్లో ఒక్కడు కూడా రాలేదు. అంటే ప్రజాపాలన అంటే ఇప్పుడు ప్రజలకు మేలు చేయని ఏ పాలన అయినా ఏ ప్రభుత్వం అయినా వేస్ట్, అది పనికిరాని ప్రభుత్వం. 100% కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ప్రజలకు మేలు చేయని ఏ ప్రభుత్వాలైనా వేస్ట్. అంటే ఇప్పటిదాకా మ్యాక్సిమం 95% కూడా నడుస్తలేదు, మేలు చేసే రకం లేదు. కాబట్టి ప్రభుత్వము అంతగా పట్టించుకోవట్లేదు ప్రజలను అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతమంది వచ్చి ఇక్కడ పాపము అది లేదు ఇది లేదు అనే వంకలతోని రిజెక్ట్ చేసి పంపుతున్నారు, అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటున్నారు సరిగ్గా. ఇది అక్కడనే ఇయ్యరు అంటారు. ఇప్పుడు గ్యాస్ కోసం సబ్సిడీ అని అడిగితే మీ వార్డుకి పోయి పలానా వార్డులో అడిగితే వాళ్ళు ఇస్తారు అని చెప్తున్నారు. 200 యూనిట్స్ కూడా అక్కడనే అని చెప్తున్నారు. మరి వీళ్ళు తీసుకొని వీళ్ళు చెప్పొచ్చు కదా, మళ్ళీ వీళ్ళు మాకు సలహా ఇచ్చి అక్కడ తిరగమైనా ఇది కాదు కదా కరెక్ట్. వీళ్ళు తీసుకొని చేయాలి యాజ్ ఏ సుప్రీం. ఇప్పుడు ఇది రాష్ట్రంలో మొత్తంలో ఇక్కడ ఇచ్చిర్రంటే ఇది మంచి ఆదరణ రావాలి, పబ్లిక్ చేసే రకంగా ఉండాలి. అట్లా కాకుండా మళ్ళీ అదే తింపేటట్టు చేస్తున్నారు. కాబట్టి బాగలేదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 317 బదిలీలు ఏ విధంగా అయితే చేసిందో స్థానికత వాళ్ళకు అందరికీ దాదాపుగా న్యాయం చేసింది. ఆ లోపల స్పౌస్ బదిలీలు కేసీఆర్ గారికి అందరూ మేము వేడుకలు చేస్తే కేసీఆర్ గారు ఏమన్నారు అసెంబ్లీలో, స్పౌజ్ అంటే స్పౌజే, భార్య ఏ జిల్లాలో ఉన్నా భర్త ఏ జిల్లాలో ఉన్నా స్పౌజ్ ఎక్కడైనా సరే ఇవ్వాల్సిందే అని చెప్పి కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, కేసీఆర్ గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు అసెంబ్లీలో కూడా ప్రకటించి ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు గైడ్లైన్స్ ఇచ్చాడు, స్పౌజ్ ఎక్కడున్నా కూడా స్పౌజే ఇవ్వాలి అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆయా కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఏం చేశాయి, ఆ స్పౌజ్ బదిలీలు ఎక్కడైతే ఖాళీలు ఉన్నంత మేరకు అడ్జస్ట్ చేయాలి, భార్యాభర్తలను ఇబ్బంది పెట్టొద్దని కేసీఆర్ గారి సూచన మేరకు ఆ రోజు 19 జిల్లాలో ఎలాంటి కండిషన్స్ ఎలాంటి సూచనలు లేకుండా క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 317 మేము న్యాయం చేస్తాము, అందరికీ స్పౌజ్ వాళ్ళకి ఇస్తాము అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము చాలాసార్లు మంత్రుల చుట్టూ అధికారుల చుట్టూ ప్రజావాణిలో 100 మందిలో వచ్చి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత జియో రిలీజ్ చేశారు. అందరికీ అన్ని కన్సల్ట్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లకు జియో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఒక స్పౌజ్, మ్యూచువల్, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ 3 జియోలు రిలీజ్ చేయడం జరిగింది. 3 కూడా ఇలాంటి అంటే దాదాపుగా అవే పాత గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సూచనలే అవే జియోల ప్రకారమే రిలీజ్ చేయడం జరిగింది.
అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరికీ ఇస్తామని కూడా అంటున్నారు. కానీ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు మాత్రము లేదు, భార్యాభర్త అంటే ఒకటే జిల్లాలో ఉండాలి, ఒకటే జిల్లాలో ఉండి వాళ్ళు ఒకటే జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళే భార్యాభర్తలు, వేరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు కారని 100 కండిషన్లు పెట్టి ఉన్న అప్లికేషన్లో ఉన్నది చాలా చిన్న మొత్తంలో స్పౌజ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎంత ఉంటారు, 50 మంది ఉంటారు, 30 మంది ఉంటారు పెద్ద డిపార్ట్మెంట్లో. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే దాదాపుగా 1000 మందికి ఎక్కువగా లేరు. ఆ 1000 మందిలో కూడా భార్యాభర్తలు ఒకటే జిల్లాలో ఉండాలి, తూతు మంత్రంగా మేము ఒకటే జిల్లాలో ఉన్న వాళ్ళమే చేస్తామంటే మిగతా వాళ్ళు స్పౌజ్ ఎటు పోవాలి సార్? భార్య దాదాపు 13 సంవత్సరాలే ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు ట్రాన్స్ఫర్సే లేవు. కాబట్టి మాకు న్యాయం చేయగలరు, భార్యాభర్తలను ఇద్దరు ఒకే జిల్లాలో చేసి మాకు ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం చేయాలి, లేకపోతే మేము కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మేము కూడా ఎట్లుంది ప్రజాపాలన, ఎట్లుందంటే ఏం చెప్తాం మరి? ప్రజాపాలన ఎలా ఉందంటే సార్, యాక్చువల్గా జీవో రిలీజ్ చేశారు, మేము తిరిగినాం, సంవత్సర కాలంలో తిరుగుతున్నాం, వేడుకోలు చేస్తున్నాం. మేము ఏ అధికారి చుట్టూ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు రోడ్లు ఎక్కకండి, మేము న్యాయం చేస్తాం, సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నారు. ఒక జీవో రిలీజ్ చేయడానికి కూడా మేము ఇక్కడ నానా పాటలు పడి అందరికీ ఫోర్స్ చేస్తేనే మాకు జీవో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత కూడా దానికి మళ్ళీ కండిషన్లు సూచనలు మేము వీళ్ళకే చేస్తాం, మిగతా వాళ్ళకి చేయము అంటే ఇదే రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా చెప్పారు, ఆల్రెడీ స్పౌస్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చాం. బోధనలోనూ ఐ థింక్ ఏదో జిల్లాలో పెట్టినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు, సీఎం సారే చెప్పారు. ఏమని చెప్పాడు? మేము ఆల్రెడీ భార్యాభర్తల్ని కలిపేసినాం అని చెప్పారు. అదే మా హెచ్ఓడి డిపార్ట్మెంట్లోకి అడిగినాం మేము, సార్ ఆల్రెడీ సీఎంగా స్వయంగా చెప్పారంటే భార్యాభర్తలు అంటే ఎంతమంది ఉంటారు మీకు తెలుసా? భార్యాభర్తలు అంటే కూడా మళ్ళీ ఎంతమంది ఉంటారంట, అందులో విడగొట్టడం అంటే స్పౌస్ కేసులు అంటే స్పౌస్ కేసులు కాదంట, అందులో డిఫరెంట్ ఉంటారంట. మళ్ళీ అంటే భార్యాభర్తలు అంటే డిఫరెంట్ ఏందో మరి మా అధికారులు అయితే చెప్పడం లేదు. డిఫరెంట్ ఉంటారు, ఒకటే జిల్లాలో ఉండాలి భార్యాభర్తలు. మరి అప్పుడు గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది? మరి మేము కూడా ఖాళీలు ఉన్న మేరకే చేయండి సార్ అని కాళ్ళ వేళ్ళు వేడుకుంటున్నాం. మేము ఖాళీలు లేనటువంటి వాళ్ళని మేము సూపర్ న్యూమర్ పోస్టులు క్రియేట్ చేయమని చెప్పలే. అదే రోజు దామోదర్ రాజ నరసింహ గారు చెప్పారు, ఏమని చెప్పారు? మీకు ఎందుకమ్మా మీ జిల్లాలో ఖాళీ లేకపోతే మేము సూపర్ న్యూమర్ పోస్టులు క్రియేట్ చేసైనా సరే ఇస్తాము అని చెప్పారు. కానీ ఇంతవరకు సూపర్ న్యూమర్ పోస్టులు కాదు కదా, ఉన్న ఖాళీలు కూడా రిక్రూట్మెంట్ ఉన్న ఖాళీల్లో మమ్మల్ని అడ్జస్ట్ చేయమని వేడుకుంటున్నాం. మేము లేని ఖాళీలు అంటలేం. అదే జియో రిలీజ్ చేసిండ్రు, సెంట్రల్ వాళ్ళకు లేదు, స్టేట్ వాళ్ళకు లేదు, వీళ్ళకందరికీ అసలు లేకుండా ఇంకా ఎలాంటి స్పౌజులు బదిలీలు చేపడతారో మరి మేము కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకురానియకుండా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్లీజ్ మా వేడుకలు విన్నవించండి. ఇప్పుడు ఓపెన్ చేసి నుంచి 3 సార్లు వచ్చినాయి ఇక్కడ సంవత్సరం నుంచి, అయినా నా సమస్య సాల్వ్ కాలేదు. ఏంటంటే నాకు పట్టా భూమిని అసైన్ పట్టాలు రాసిరు, ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, జాయింట్ కలెక్టర్కు అప్పీల్ చేసుకుంటే వాళ్ళు తిరగంగా 3-4 సంవత్సరాల తర్వాత దాన్ని అప్రూవ్ చేసిరు. ఇది పోయింది మళ్ళీ కమిషనర్ దగ్గర చేరింది. ఈ కమిషనర్ దానికి కూడా ఒక 5-6 సార్లు తిరిగింది అపాయింట్మెంట్ తీసుకొని 3 తర్వాత. అయినా కానీ వాళ్ళు ఏంది ఎప్పుడు 2 నెలలు కమిషనరే అంటాడు. కమిషనర్ అన్నాక మాలాంటి సామాన్య రైతులకు రెవెన్యూ వాళ్ళ వ్యవస్థనే ఖరాబ్ ఉందంటే కమిషనర్ కూడా అట్లనే ఉన్నాడు. దీనివల్ల మాకు సమస్యనే సాల్వ్ అవుతలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ దయచేసి మా మీద, రైతుల మీద రైట్. ఏదైతే ప్రజావానికి ప్రజలు తరచుగా వస్తున్నారు, ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ప్రజావాణిని ఏర్పాటు చేసి కానీ ప్రజలు ఆ వారానికి 2 రోజులుగా తరచుగా వస్తున్న పూర్తిగా ఎటువంటి సమస్యలు కూడా నెరవేరుస్తారే అని చెప్పేసి ఇక్కడ అయితే వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో కావచ్చు, ఆయా డివిజన్లో ఉన్న సమస్యలు ఒక పేపర్ ద్వారా రసీద్ ద్వారా ఇక్కడ పెట్టుకుంటే ఎక్కడ కూడా పూర్తిగా సమస్యలు నెరవేర్చలేదు. పూర్తిగా అధికారులు కూడా ఆ ప్రజలకు తగ్గట్టు ఎక్స్ప్లెనేషన్ కావచ్చు కానీ ఏ విధంగా సమస్య తీరుతుంది, ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతలేదు. అప్లికేషన్ తీసుకోవడం, వెళ్ళిపోవడం అనే విషయాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా సరే ఎందుకు ప్రజలు తరచుగా ప్రజావానికి రావాల్సి వస్తుంది? సరే ఆ సమస్యలు ఎందుకు పూర్తిగా పరిష్కారం అవుతాయి? ఒకవైపు అధికారుల నిర్లక్ష్యమా, లేదంటే ఆ ప్రభుత్వాలు పట్టించుకుంటే నాయకులే మొత్తమే పక్కన పడేసిందా? కేవలం ప్రజావాణి పేరుకే ఉన్నదా, ప్రజల కోసం ఉన్నదా అనే క్వశ్చన్స్ కూడా చాలా తెరపైకి రావడం జరుగుతుంది. చూద్దాం ఆ ప్రభుత్వం ఎందుకు ప్రజలని ప్రజాపాలన ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకుంటారనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే గతంలో కేసీఆర్ ప్రగతి భవన్ పేరిట ఈ కంచెలు పెట్టి చెప్పి నిర్బంధంలో ఉన్న రేవంత్ రెడ్డి గారే ప్రస్తుతం ఆ కంచెలు తీసేసింది తప్ప ఇదే పోలీస్ నిర్బంధంలో ఇంకా ప్రజావాణి కొనసాగుతుందని చెప్పేసి మనకు పూర్తిగా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 50కి పైగా పోలీసులు చుట్టుపక్కల ఉన్నారు. ప్రజలు ఎటెళ్లాలన్న ఆ భయభ్రాంతులతోనే ఉన్న విషయాలు కూడా మనం ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. కెమెరామెన్ శివతో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.